వెంటనే ఆ భీష్మాచార్యుల వారు కళ్ళెత్తి చూసి అందరి వంక తల తిప్పి చూసి ఆ ధర్మతనయుడైనటువంటి ధర్మరాజు గారిని చెయ్యెత్తి స్పృశించి దగ్గరికి పిలిచి, ఎంత ఉపకారం చేశావురా నాయన, నువ్వు నాకు దైవానుగ్రహం వల్ల లభించావు, అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇవన్నీ తీసుకుని రా అంటే వచ్చావు. నువ్వు ఇట్లా రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళ నుంచి బాణ పంజరం మీద ఉన్నారు మహానుభావుడు, ఆయన ఇక శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది అని ధృతరాష్ట్రుడి వంక తిరిగి, వీరిన్ పరిపాలింపుము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కోరగా ధర్మసుతునిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. ఓ ధృతరాష్ట్ర, ఈ ధర్మరాజుకి నీ మీద విశేషమైనటువంటి ప్రేమ, చక్కగా ఈ పాండవుల్ని పరిపాలించు. నీ హృదయం ఆహ్లాదంతో సంతోషంగా నిండి ఉండగా ఈ ధర్మరాజుని, ఆ ధర్మరాజు తమ్ముళ్ళని, నీ యొక్క కడుపున పుట్టిన సొంత బిడ్డల్ని ఎలా చూస్తావో అలా చూడు, ధర్మరాజు మీద ఎప్పుడూ ప్రేమతో ఉండు అని కర్తవ్యాన్ని బోధ చేసినటువంటి వాడై వీళ్ల పట్ల ప్రేమతో ఉండు అని ధృతరాష్ట్రుడికి చెప్పి కృష్ణ పరమాత్మ వంక చూసి నమస్కరించి, దేవదేవ, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మచారుహస్త, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష, ప్రణతి యునర్చద కరుణచూడు. ఆ కృష్ణ పరమాత్మని పరమ సంతోషంతో ఆ కన్నులు విప్పి చూసి ఆనందంతో వరసగా నామాలు పెట్టి పిలుస్తూ, ఓ దేవదేవా, జీవాత్మకుడా, దేవతల చేత నమస్కరింపబడేవాడా, శంఖచక్ర గదా పద్మములను 4 చేతులలో ధరించినవాడా, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష అని ఆయనకి నమస్కారం చేసి నిన్ను స్తోత్రం చేస్తున్నాను, నన్ను దయతో చూడు అని భీష్మాచార్యుల వారు ఆ కృష్ణ పరమాత్మ వంక చూసి, బలము నీవ నాకు భక్తుండనీయడ ఆలుబిడ్డలీని ఎట్టివాడ కావునన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞ నయన. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వే నాకు బలం, నేను నీకు భక్తుణ్ణి, కాబట్టి నన్ను నువ్వు దయతో చూడు. నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఆజన్మ బ్రహ్మచారిని, నా శరీరాన్ని విడిచిపెట్టేయడానికి నువ్వు అనుమతి కటాక్షించు. నువ్వు అనుమతి కటాక్షిస్తే నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. పాండవులకు నువ్వే దిక్కుసుమా, వారిని దయతో ఎప్పుడూ కాపాడుతుండు. నేను చెప్పగలిగినంత చెప్పాను ఆ దుర్యోధనుడికి, పాండవులతో సఖ్యంగా బ్రతుకు, రాజ్యాన్ని విభాగం చేసుకుని సంధి చేసుకుని జీవించని చెప్పాను. ఆ దుర్యోధనుడు వినలేదు. పెద్ద విపత్తు ఏర్పడింది, యుద్ధం వచ్చింది, ఎందరో మడిచిపోయారు. అయినా వాడు మాట వినలేదు. కానీ నాకొక్క మాట మాత్రం తెలుసు, ధర్మ సంస్థాపనార్థం నువ్వు అవతరిస్తూ ఉంటావు, నరనారాయణులే నువ్వు అర్జునుడిగా వచ్చారు అని, లీలామానుష రూపంలో ఉన్నారు అని చెప్పి పరాశరపుత్రుడైనటువంటి వ్యాస భగవానుడు చెప్పగా, అట్లాగే మహానుభావుడైనటువంటి నారద మహర్షి చెప్పగా ఇత పూర్వం నేను విని ఉన్నాను అని అంటే, కృష్ణ పరమాత్మ ఆ భీష్మాచార్యుల వారి వంక చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపుగలవు, దానకాదే బంటుబోలెగాంగేయ మృత్యువుని వశమున నిలిచే నిర్భరముగా. ఆ భీష్మాచార్యుల వారిని చూసి అంత కృష్ణ పరమాత్మ కూడా ఎంత కదిలిపోయాడో, ఇంతటి మహాజ్ఞాని, ఇటువంటి ధర్మతత్పరుడు, ఇటువంటి మహాత్యాగి మళ్ళీ ఎప్పుడు వస్తాడు శరీరంతో ఇక అనుకుని, ఎప్పుడూ నీ వలన ఏ విధమైనటువంటి దోషము లేదు భీష్మాచార్య, కృతపుణ్యుడవు, గొప్ప పుణ్యాన్ని చేసినటువంటి వాడివి, తండ్రి మీద నువ్వు చూపించినటువంటి భక్తి అనితర సాధ్యం. లోకంలో మృత్యువుని చూసి అందరూ భయపడిపోతారు. మృత్యువు నీ దగ్గర చేతులు కట్టుకుని నించుంది, శరీరం వదిలిపెడతాను అని నువ్వంటే తప్ప మృత్యువు పట్టుకోలేదు. లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా? నీ దగ్గర దాసుడు ఎలా నిలబడతాడో అలా నిలబడింది మృత్యువు. ఇంతకన్నా గొప్పతనం ఏముంటుందయ్యా? మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా, గ్రసించడానికి వీలు లేక నువ్వు చెప్పే వరకు అలా నిలబడింది. ఎంత గొప్పవాడివి, అనుమతిస్తున్నాను, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేయవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ అనుమతించిన తరువాత ఆయన వెంటనే
అక్కడ ఉన్నవారందరినీ కూడా ఒకసారి కౌగలించుకొని తాను పూర్వం రాజులను జయించి తీసుకొచ్చినటువంటి గొప్ప ధనరాశుల్ని బంగారాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి దానం చేసేసి ఆ వచ్చినటువంటి ధర్మరాజుని చూసి, ఓ వత్స, వీరు పూజ్యులు, వీరికి ఎప్పుడూ కూడా దానాదులను చేసి ఋత్విక్కులు, గురువులు, వృద్ధులు ఇటువంటి వారిని ఆరాధించి వారి ఆశీర్వచన బలం చేత నువ్వు వృద్ధిలోకి రా అని ఆఖరి మాటలు చెప్పి తన యొక్క యోగ ధారణ చేత చిత్తమును నిగ్రహించి ప్రాణవాయువులన్నింటినీ కూడా నిరోధించాడు ఆయన. నిరోధిస్తే ఆ ప్రాణవాయువు క్రమంగా ఆ మూర్ధన్య స్థానము దగ్గరికి, బ్రహ్మస్థానం దగ్గరికి చేరుకుంది. చేరుకున్న తర్వాత ఆయన ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి ప్రాణమును వెనక్కి లాగేస్తుంటే ఆ ప్రాణములన్నీ కూడా వెనక్కి వచ్చేస్తుంటే, ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి యోగశక్తి చేత లాగేస్తుంటే శల్యరహితములైపోయాయి ఆయా స్థానములన్నీ. చిట్ట చివరికి ఆ వాయువుని, ఆ బ్రహ్మస్థానాన్ని భేదించి పైకి వెళ్ళిపోయేటట్టుగా చేసి చుట్టూ నిలబడి ఉన్నటువంటి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ఒక దివ్య జ్యోతి బయల్వెడలి ఆకాశంలోకి వెళ్ళి ఆ తర్వాత అంతర్ధానమైపోయింది. వెంటనే ఆ మహనీయుడు స్వర్గాన్ని చేరిపోయాడు అని చెప్పి పైనుంచి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుబులు మోగే. వెంటనే ధర్మరాజు గారు, ఆయన సోదరులు, అట్లాగే యూయుత్సుడు మొదలైనటువంటి వారు ఆ చందనపు చెక్కలతోటి చితిని పేర్చారు. పేర్చి ఆయన శరీరానికి గంగానదీ జలాలతో స్నానం చేయించి పట్టుబట్టలు చుట్టి పూలదండలు వేసి ఆభరణాలతో అలంకరించి సామవేద పఠనం జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సమూహానికి ఎన్నో మణులు, బంగారము మొదలైనటువంటివి దానం చేశారు. భీష్మాచార్యుల వారి యొక్క శవాన్ని తలకట్టున నకుల సహదేవులు పట్టుకున్నారు. కాళ్ళకట్టున ధర్మరాజు గారు ఆ ధృతరాష్ట్రుడు పట్టుకుని ఆ పాడె మీద పెట్టి మోస్తూ తీసుకుని వెళ్ళి గంగానదీ తీరంలో ధౌమ్యుడు కర్మకాండ జరిపిస్తుండగా, యూయుత్సుడు గొడుగు పట్టగా, భీమార్జునులు వింజామరలు వీస్తుండగా తీసుకెళ్ళి ఆ అగ్నికి వేద విహితంగా ఆహుతి చేసేశారు. ఆ చితాగ్ని గగన ప్రాంతమంతా కూడా కమ్ముకుంది. ఆ తర్వాత అందరూ అప్రదక్షిణంగా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గంగాదేవి, ఇంతటి నాకు కుమారుడిగా జన్మించాడు, ఇన్ని ధర్మములు చెప్పాడు, ఇంత త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపాడని ఆవిడ ఎంతో బాధపడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ గంగాదేవిని ఓదార్చారు. వ్యాసమహర్షి కూడా ఓదార్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో ధర్మరాజు గారిని అడ్డుపెట్టి ఎన్నో విషయములను, తత్వ సంబంధమైన విషయములు, అట్లాగే ఆచరణాత్మకమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయములు చెప్పి ధర్మరాజు గారికి శాంతి కలిగేటట్టు, తదనంతరము జనులందరూ తెలుసుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తరించడానికి వీలైనటువంటి ఎన్నో విషయములను చెప్పినటువంటి వాడై ఆయన తన సహజ స్థానమైనటువంటి వసువులలోకి చేరిపోయాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క హితోపదేశాలతో కూడుకున్నటువంటి శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో ఇస్తే దానిని ఆంధ్రీకరించి మహానుభావుడు తెలుగులో రచించి మనకందరికీ అందించి తిక్కన సోమయాజి గారు గొప్ప ఉపకారాన్ని చేశారు. అటువంటి మహాత్ములకు మనం తిరిగి చేయగలిగిన ప్రత్యుపకృతి ఉండదు. అటువంటి మహాత్ములకు మనం చేయగలిగింది రెండు చేతులు జోడించి నమస్కారం ఒక్కటే పూర్తి చేస్తూ ఆ పర్వం పూర్తయిపోయిన తరువాత అనుశాసనిక పర్వం చిట్ట చివరిలో తిక్కన గారు మంగళప్రదంగా ఓ మాట అంటారు. స్మయ విరహిత పూజ్య మంత్ర గీతాధిరాజ్య నయన హిమవు సూర్య నైష్టిక క్షేమధుర్య దయితభువన రక్ష దాంతి సంపద్యతాక్ష నియమ నికటవర్తి నిష్కళానందమూర్తి అంటారు. హే హరిహరనాథ, శివ కేశవ స్వరూపములు కలగలిసినటువంటి వాడా, శివకేశవుల మధ్య భేదము లేదు అని నిరూపించిన వాడా, అటువంటి హరిహరనాథ, అహంకారము లేని వారందరూ కూడా నిన్ను గొప్ప భక్తితో పూజ చేస్తూ ఉంటారు.
వేదములంతటివి ఎప్పుడూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాయి. చంద్రుడు సూర్యుడు వాళ్ళిద్దరూ కూడా నీకు నేత్రములైనటువంటి వారు. చంద్రుడు ఎడమ కన్నైతే సూర్యుడు నీకు కుడి కన్ను. నువ్వు ఎప్పుడూ కూడా వేదమును ప్రమాణముగా చేసుకుని ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారి యొక్క యోగక్షేమములను వహిస్తూ ఉంటావు. జగత్తుని రక్షించడమనందు నీకు గొప్ప ఆసక్తి. శాంతి దాంతి రెండూ కలిగినటువంటి వాడివి. వ్రతశీలురైనటువంటి వారు ఎవరుంటారో, నియమంతో వ్రత పరిపాలనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారి దగ్గర ఎప్పుడూ నువ్వు ఉండి కాపాడుతుంటావు. అటువంటి ఓ హరిహరనాథ, నువ్వు అఖండ ఆనంద స్వరూపుడవు. అఖండ ఆనందము ఘనమైతే అదే హరిహరనాథ స్వరూపము అని ప్రస్తుతి చేస్తూ అనుశాసనిక పర్వాన్ని మహానుభావుడైనటువంటి తిక్కన గారు పూర్తి చేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన, భీష్మాచార్యుల వారి యొక్క ఆశీస్సు వలన మనందరికీ కూడా ధర్మమునందు అనురక్తి కలిగి ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుల అయ్యేటట్టుగా మనము సమస్త విభూతులను పొందెదముగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు తదనంతర ప్రవచనాన్ని కృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు